వచ్చినాను ఇప్పుడు. మీరు అద్యతనాంధ్ర కవీశ్వరుడుగా నాకు పేరు రావడానికి కారణం ఏమిటని అన్నారు కదా. కవిత్వాన్ని గురించి నేను చెప్పినటువంటి పద్యాలే, తెలుగు భాషల గురించి నేను చెప్పినటువంటి పద్యాలు వాటికి నిదర్శనాలు. రమ్యాలోకము, మాధురీ దర్శనము, రూప నవనీతము, స్నేహలత, కష్టకమలము మొదలైనటువంటి గ్రంథాలు ఎన్నో రచించినాను. వంశిన్ వంచి మృణాలము మెలిచి పక్వద్రాక్ష నిండించి వాగంశల్ మార్దవ మాధురీ సుభగ విన్యాసంబుజిల్కన్ దశత్రింశల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర ప్రాంశు ప్రార్థన గీతమైన తెలుగున్ పల్కున్ ప్రశంసించదన్. మూడు గుణములు చెప్పినాను ఇందులో. వంశిని వంచి మార్దవాన్ని సాధించాను, మృణాలమును మెలిచి మాధురీ గుణాన్ని సాధించాను, పక్వద్రాక్షను ఎండించి సుభగ విన్యాసం చూపినాను. కొందరు ఇందులో ప్రమాణకాలను లోపించిందని అనేవాళ్ళు ఉన్నారు. ఈ మాధురీ గుణం పక్వద్రాక్షకు, సుభగ విన్యాసము మృణాలమునకు అన్వయించి చెబుతారు. పాల క్రొమ్మిగడల్ వచ్చి వెన్నయి విచ్చి తీయని పూసలాయనేమో కమ్మని మకరంద కణములు, కమ్మని మకరంద కణములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమో పూల లావణ్యం పొంగి చక్కదనాలం పిందెలై రుచులెక్కి పెరిగెనేమో సెలయేటి ఉయ్యాల పులుకుటయ్యాలముల్ ముద్దు ముచ్చటలై ముదిరేమో పాటకును పద్యమునకు అభ్రముగ ఒదిగి చవికి చాతుర్యమునకు సాజముగ సాగి పోరునకు పొత్తునకు చాలి పొంది పొసగు మా తెలుగు తల్లికిదే మల్లెదండ. చాలా బాగుంది. ధన్యవాదాలు. మన రాయప్రోలి వారి మీద వారి పిన్ని గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆమె ఏమన్నదంటే, సుబ్బారావు, ఈ ప్రబంధ కవులందరూ కూడా అంగాంగ వర్గం చేస్తారు, నువ్వు అమల్య శృంగారంతో ఎందుకు రాయకూడదు అని ఆదేశించినట్టు రాయప్రోలి వారే ఒకసారి నాతో చెప్పారు. అమల్య శృంగారం, దాంతో వారు ఈ రకమైనటువంటి ఒక కొత్త బాణిని తెలుగులో ప్రవేశపెట్టారని నాకు అనిపిస్తూ ఉన్నది. ఏమండి? అవునండి. తెలుగు భాషను సుసంపన్నం చేయడమే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా అధ్యక్షత్వం వహిస్తున్నారన్నారు. మరి 21వ శతాబ్దిలో అదే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ని ఉద్యమాలకు నిలవుతామన్నదో భవిష్యత్తు. ఇప్పుడు వినుకొండ నుంచి వినుకొండకు రేపల్లెకు పెద్ద దూరమేం లేదు. అందుకని నరసింహశాస్త్రి గారి మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి అనురాగంతో మా జాషువా ఇచ్చేశారు. జాషువా పేరు చెప్పగానే నాకు ఆయన రచించినటువంటి తాజ్మహల్, గబ్బిలం, ఈ ఫిరదౌసి, ఇతర ఖండకావ్యాలు అవన్నీ గుర్తుకొస్తుంటాయి. జాషువా గారి పేరు చెప్తే మీకు గబ్బిలం గుర్తొచ్చింది, గుర్రం గుర్తుకొచ్చింది. గుర్రం జాషువా. గుర్రం జాషువా. సరే, అయితే
ఇప్పుడు జాషువా గారు ఆయన పద్యాలు చాలా నవ్వుకోవచ్చు. జాషువా గారు రాసిన పద్యాలు నాకేమిటి, ఆయన పద్యాలు రాని వాడు తెలుగువాడు ఎవడు లేడని నా ఉద్దేశం. ఒక రాజు, ఒక ప్రభు